వెల్కమ్ టు సృజన. ఇవాళ సృజనలో సారీ పై గోల్డ్ ప్రింటింగ్ ఎలా చేసుకోవాలో లావణ్య గారు చూపిస్తారు. హాయ్ లావణ్య గారు. హాయ్ పూర్ణిమ. ఇవాళ ఏం చూపిస్తున్నారు మాకు? ఈ రోజు సారీ మీద గోల్డ్ ప్రింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. గోల్డ్ ప్రింటింగ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? గోల్డ్ పౌడర్, ఫిక్సర్, తర్వాత జూట్, నెట్ క్లాత్, డిజైన్ చేయడానికి ప్లెయిన్ క్లాత్. సో మరి స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేద్దామండి? ఫస్ట్ గోల్డ్ పౌడర్ 20 grams తీసుకోవాలి. ఓకే. తర్వాత గోల్డ్ బైండర్, అది కూడా 20 grams తీసుకోవాలి. తర్వాత గోల్డ్ ఫిక్సర్ దొరుకుతుంది. ఫిక్సర్ మాత్రం 2 grams, వాటర్ ఒక 2 grams అండి. 2 drops వేస్తే చాలు. 2 drops అంతే. తర్వాత ఇది అన్ని మిక్స్ చేసేయాలి. ఇది మిక్స్ మాత్రం పర్ఫెక్ట్ గా చెయ్యాలండి. నీట్ గా కంప్లీట్ గా మిక్స్ అయ్యే వరకు ఇలా రౌండ్ చేస్తూ ఉంటే ఫుల్ గా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేశాక నెక్స్ట్ మామూలుగా కింద మనకు వేస్ట్ అవ్వకుండా ఇలా అంటుతుంది కాబట్టి ఒక కవర్ కానీ ఒక పేపర్ కానీ ఏదైనా ఉంచి దాని మీద జూట్ దొరుకుతుంది. జూట్ క్లాత్ అని మామూలుగా ఇంట్లో కూడా ఉంటుంది, చేస్తాము. ఆ జూట్ తీసుకోవాలి. నెక్స్ట్ జూట్ మీద క్లాత్ కానీ ఇలా నెట్ కానీ నెట్టెడ్ క్లాత్ కానీ ఇలా ఉంచి తర్వాత దాని మీద మనం మిక్స్ చేసుకున్న గోల్డ్ ప్రింట్ కలర్ ఉంది కదా, ఇది వేసి స్ప్రెడ్ చేయాలి. మనకు కావాల్సినంత ప్లేస్ లో వేసి ఫుల్ గా ఇలా దీన్ని స్ప్రెడ్ చేసుకొని తర్వాత ప్రింట్ చేయడమే. ఇది గోల్డ్ కలర్ కాబట్టి దీనికి డార్క్ కలర్స్ అయితే అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇలా బ్లాక్ ది నేను క్లాత్ తీసుకుంటున్నాను, ప్లెయిన్ క్లాత్. దీని మీద ఇలా బ్లాక్స్ దొరుకుతాయి డిజైన్ వి. ఈ డిజైన్ ఇలా దీని మీద ఇప్పుడు కలర్ స్ప్రెడ్ చేసాం కదా, దాని మీద ఈ ప్రింట్ ఈ డిజైన్ ది బ్లాక్ ఇలా ప్రెస్ చేసి మనం డిజైన్ కావాలంటే డిజైన్ ఊరికే డాట్స్ మాత్రమే పెట్టుకోవాలి. డిజైన్ ప్రింట్ చేసి ఇవి చేయడం రాదనమాట. ఇది డిజైన్ ఆల్రెడీ దీనికే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. ఎక్కడ మనకి ఎంత కావాలో అంత డైరెక్ట్ గా చేసేయచ్చు. మనకు ఒకవేళ ఐడియా లేకపోతే డిజైన్ ఎక్కడ వేయాలి అని అక్కడ డాట్స్ పెట్టుకుంటే పెన్సిల్ తో కానీ ఇలా కానీ పెట్టుకొని డిజైన్ ఇలా డైరెక్ట్ గా ప్రింట్ చేయడమే. చాలా ఈజీ అండి, తక్కువ కాస్ట్ లో కూడా అయిపోతుంది. మంచి సారీ రెడీ అవుతుంది. మామూలుగా ఇటువంటి పెయింట్స్ అని మనం బయట చూసినప్పుడు కానీ ప్రింట్ అండి ఎక్స్పెన్సివ్ అండి, కాస్ట్లీ అండి అని చెప్తూ ఉంటారు. చాలా కాస్ట్ ఉంటాయి బయట కొంటే మనం సారీస్ మినిమం thousands లో పెడితే కానీ రాదు. అవునండి, కానీ ఇక్కడ ఇంట్లో అయిపోతుంది. తక్కువ కాస్ట్ లో 250, 300-400 లో మనకు మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకు నచ్చినట్టు బార్డర్ కావాలంటే బార్డర్ చేసుకోవచ్చు, లేదు మధ్య మధ్యలో ఇలా డిజైన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటే మనకి ఎక్కడ ఏ డిజైన్ కావాలంటే అక్కడ ఆ డిజైన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రింట్ తో అయితే చాలా అందంగా కనిపిస్తుంది క్లాత్ అంతా. కానీ అదే చీర మీద అయితే ఇంకా ఎంత బాగుంటుందో. మరి మనం ఎంత క్రియేటివిటీ ఉపయోగించేసుకుని ఎక్కడ కావాలో అక్కడ సింపుల్ గా కానీ లేకపోతే గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళు బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ గా కూడా, అంటే చిన్న చిన్న బ్లాక్స్ తో కూడా మనం పెద్ద ఫ్లవర్స్ గా చేసుకోవచ్చు, పెద్ద డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. అలానే మనకి పెద్ద బ్లాక్స్ లో కూడా దొరుకుతాయి కదా, పెద్ద బ్లాక్స్ లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఇలా చిన్నదాన్ని పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఒకే డిజైన్ కాకుండా డిఫరెంట్ గా కూడా ఇలా ఇంకొక డిజైన్ కూడా ఇలా మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఆ చీరకు అంత లుక్ లేదన్న వాటి మీద కూడా చేసుకోవచ్చు. అవునండి, పట్టు చీరలు తర్వాత కాటన్ సారీస్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది, అది ప్లెయిన్ గా ఉంటుంది మనకి ఇంట్లో కట్టుకోబుద్ధి కాదు కాబట్టి ఇలా డిజైన్ చేసుకొని కూడా మనం. సో ఇది ప్రింట్ వాషెస్ మీద పోతుందా ఉంటుందా? లేదండి, ఇది మామూలుగా ప్రింట్ చేశాక 24 hours అయ్యాక ఇది ఆరిపోతుంది. తర్వాత దీన్ని రివర్స్ చేసి ఐరన్ చేయాలి.
కంప్లీట్ చేశానండి. ఓకే, చిన్న డిజైన్. సో ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తయారైందండి, చాలా అందంగా ఉంది. సో ఎంత ప్రాఫిట్ ఉంటుందండి ఇప్పుడు మీరు చేసుకున్న దానికి? ఒక సారీకి మీరు చేస్తే ఎంత ఉంటుంది ప్రాఫిట్? మామూలుగా ఇది 250-300 లో మనకు కంప్లీట్ అవుతుందండి. సారీ వచ్చేసి ఒక 300 ఉంటుంది. 600 మనకు అవుతుంది కాబట్టి దాని మీద మన చార్జెస్ ఒక 200, 150, 300. అంటే డిజైన్ హెవీగా ఉంటే కొద్దిగా మనం అమౌంట్ ఎక్కువ చేసుకోవచ్చు. లేదు మనకు డిజైన్ సింపుల్ గా ఉందనుకోండి 150 అలా తీసేసుకోవచ్చు. దాని మీద ఖర్చు ఎక్కువ ఏం కాదు, కాకపోతే పని ఉంటుంది అంతవరకే. అది కూడా 1 డేలో ఒక 2 hours లో శారీ కంప్లీట్ చేసేయచ్చు. మన ఇంట్రెస్ట్ ని బట్టి డిజైన్ ని మార్చి లైన్స్ కానీ బోర్డర్ కానీ మిడిల్లో కానీ ఎలా కావాలంటే అలా మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుందండి, చాలా మంచిగా తయారైంది. కంప్లీట్ చేసేసానండి. ఇటువంటి చిన్న బ్లాక్స్ తోనే మనకి ఇలాగా హ్యూజ్ పెద్ద డిజైన్ తయారైంది చూసారా? ఆల్రెడీ ప్రింట్ చేసుకున్న సారీస్ సారీ చూపిస్తానండి. మామూలుగా నేను డిజైన్ చేసిన సారీ ఇది. ఇలా ఫ్లవర్స్ ఇవి మనం చిన్న డిజైన్ చూపించాను కదా, ఇక్కడ పెద్ద పెద్ద డిజైన్ తో ఉన్న ఫ్లవర్స్ చూపిస్తున్నాను. డైరెక్ట్ గా ఒక పెద్ద ఫ్లవర్ దొరుకుతుంది, బ్లాక్ దొరుకుతుంది. అది డైరెక్ట్ గా ప్రింట్ చేయడమే. మధ్య మధ్యలో బూటా టైప్ చిన్నవి ఇచ్చాను. ఫ్లవర్స్ ఇటువంటివి ఒక బర్డ్స్ లాగా ఉన్నాయి చిన్నవి. అవి ఇక్కడ బార్డర్ బ్రష్ తో చేశాను. సింపుల్ గా వదిలేయకుండా ఇది బార్డర్ బ్రష్ తో లైట్ గా ఇచ్చాను అన్నమాట. చాలా అందంగా ఉందండి. పళ్ళు అంతా కూడా చాలా రిచ్ లుక్ ఇచ్చారు, చాలా హెవీగా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా మీరు మరి బ్లాక్స్ ఏనా? ఈ బ్లాక్స్ కూడా ఇవి సెపరేట్ గా దొరుకుతుంది. బార్డర్ టైప్ బ్లాక్, ఇవి చిన్నవి మళ్ళీ బూటా టైప్. ఇక్కడ ఉన్నవే ఇక్కడ కాకుండా సింపుల్ గా చిన్న చిన్న బ్లాక్స్ ఇక్కడ బూటా లాగా ఇచ్చాను. ఈ బార్డర్ ఇచ్చి ఇది పళ్ళు డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఇలా ఇచ్చాను. అసలు చూస్తే ఈ చీర చేసినట్టుగా అసలు లేదండి, కొనుక్కున్నట్టుగానే ఉంది. అసలు ఎలాగుందో ఎగ్జాక్ట్ ఏదో షాప్ నుంచి తెచ్చినట్టుగానే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ చీర మామూలుగా మనకు మార్కెట్ లో ఎంత ఉండొచ్చు? ఇది 1000 దాకా ఉంటుంది, 1000-1200 దాకా ఉంటుంది. మనకైతే ఒక 600-700 లో కంప్లీట్ అయిపోయింది. ఓకే లావణ్య గారు, సో చీరల మీద కానీ లేకపోతే క్లాత్ మీద కానీ ఎటువంటిగా ఎలా చేసుకోవచ్చు గోల్డ్ ప్రింట్ అనేది చాలా అందంగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్.